సంస్కృతి సాంప్రదాయం ఉదారతలో ప్రత్యేకతను చాటుకున్న హైదరాబాద్ మరోసారి దక్కన్ కా షాన్ అనిపించుకుంటోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ డైనమిక్ పవర్ హౌస్ గా మారుతోంది. మరి ఈ రంగం పుంజుకోవడానికి కారణం ఏంటి? హైదరాబాద్ ఏ అంశాల్లో వృద్ధి సాధిస్తోంది? ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ లో రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్ హౌసింగ్ విభాగాలకు డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. మల్టీ సెక్టర్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సహా కాస్మోపాలిటన్ కల్చర్ పెరగడం ఇందుకు కారణాలు. రియల్టీ రంగం దూసుకు వెళ్ళడానికి ముఖ్య కారణం టెక్ రంగమేనని జేఎల్ఎల్ రియల్టీ సర్వీసెస్ తన రిపోర్ట్ లో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన సిటీ నుంచి ఏకంగా 32 బిలియన్ విలువైన ఐటీఈఎస్ సేవలు ఎక్స్పోర్ట్ అయ్యాయట. ప్రస్తుతం ఈ సిటీలో 4000 స్టార్టప్స్ ఉన్నాయి. భారత్ లోని 15.6% గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్, 17% గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్లు పెరిగింది. ఇక రెసిడెన్షియల్ సెగ్మెంట్ లోనూ హైదరాబాద్ దూసుకు వెళ్తోంది. వచ్చే 3 లేదా 4 ఏళ్లలో 1,00,000కు పైగా హౌసింగ్ యూనిట్లు లాంచ్ కానున్నాయని అంచనా. రీటైల్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే ఉంది. ప్రస్తుతం సిటీలో గ్రేడ్ ఏ మాల్స్ 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటి వేకెన్సీ రేట్ కూడా తగ్గుతుండడం రియల్టీ రంగానికి పాజిటివ్ గా మారింది. ఇక డేటా సెంటర్ కెపాసిటీ కూడా మరో 2 ఏళ్లలో 23 మెగావాట్లు పెరగనుందని అంచనా. హైదరాబాద్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ప్లస్ పాయింట్. బెంగళూరు తరహాలో ఒక్క ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లోనూ హైదరాబాద్ వర్క్ స్పేసెస్ ఏర్పాటు చేసి బ్యాలెన్స్ ఎకానమీ క్రియేట్ చేసుకుంది. విభిన్న రంగాలకు నెరవు కావడం వల్ల ఏదైనా ఒక రంగం డీలా పడినా ఆ ఎఫెక్ట్ సిటీగా పెద్దగా పడదు. అఫోర్డబిలిటీ మన నగరానికి ఉన్న మరో అతిపెద్ద ప్లస్. బెంగళూరు తరహాలో ఓవర్ ప్రైసింగ్ కాకుండా హై క్వాలిటీ సదుపాయాలు కల్పిస్తూనే సరసమైన ధరలకే ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ లో హైదరాబాద్ కు డిమాండ్ మరింత పెరగనుంది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్లానింగ్ పైనే ఈ గ్రోత్ స్పీడ్ ఆధారపడి ఉంటుందని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి.